హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పరమానందయ్య శిష్యుల కథ రెండవ భాగం. కార్తీక మాస వనభోజనాలు. కార్తీక మాసము శివుడికి ప్రీతిపాత్రం. ధనుర్మాసము విష్ణువుకి ఇష్టమైన మాసం. ముందుగా వచ్చిన కార్తీక మాసంలో పరమానందయ్య గారి కుటుంబము ప్రతి సోమవారము ఉపవాసం ఉండి శివపూజలు జరిపేవారు. శిష్యులు మాత్రం తక్కువ. వాళ్ళు కూడా కార్తీక సోమవారం ఉపవాసాలు చేసేవాళ్ళు. కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు ఉన్న తోటలో భోజనాలు చేస్తే పుణ్యం అని గురువుగారు శిష్యులకు చెప్పారు. దాంతో ముక్తేశ్వరం గ్రామానికి ఆనుకొని ఉన్న పెద్ద ఉసిరిక తోటలో వనభోజనాలు చేస్తే బాగుంటుంది అని శిష్యులు గురువుగారికి సలహా చెప్పారు. గురువుగారు, సరేరా, మీ ఇష్టం, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయండి అన్నారు. ఇక శిష్యులు బండిపై వంటకు కావాల్సిన గిన్నెలు, ఇతర పాత్రలు, బియ్యము తీసుకొని బయలుదేరారు. ఇంకో బండిలో గురువుగారి కుటుంబం బయలుదేరింది. అంతా ఉసిరిక తోటకు చేరుకున్నారు. 3 గోతులు తవ్వి పెద్ద పొయ్యిలు తయారు చేశారు. వంటకి కావలసిన కట్టెల కోసము శాస్త్రి దగ్గరలో ఉన్న షావుకారి అడితికి వెళ్ళి షావుకారికి వనభోజనాలు వండటానికి పుల్లలు కావాలని చెప్పాడు. పరమానందయ్య గారి కోసం అని తెలిసిన ఆ షావుకారు కావలసినన్ని పుల్లల్ని ఉచితంగా ఇచ్చాడు. శాస్త్రి అవన్నీ కట్టగట్టుకొని ఉసిరిక తోటకి తీసుకువచ్చాడు. ఈలోగా శర్మ గిన్నెలు సిద్ధం చేశాడు. గోదావరిలో స్నానం చేసి 4 శిష్యులు 4 గంగాళాల నీళ్లు తెచ్చారు. శంకరప్ప అనే శిష్యుడు వంటలో దిట్ట. అందువల్ల అతడినే వంట చేయటానికి నియమించారు. ఈ శంకరప్ప వంట చేస్తూ సంగీత సాధన చేసే మేధావి. సరే, వంట చెరుకు వచ్చింది కదా, పొయ్యి అంటించి అన్నం గంగాళం పొయ్యి మీద పెట్టి పొయ్యికి ఎదురుగా కూర్చొని సంగీత సాధన మొదలుపెట్టాడు. సారీగమా పాదనీసా అంటూ రాగం మొదలుపెట్టాడు. ఇంతలో కట్టెల్లో కొంచెం తడి చేరినందువల్ల బాగా పొగ రాసాగింది. ఆ పొగ వంట చేస్తున్న శంకరప్ప కళ్ళల్లోకి, గొంతులోకి పోయి పెద్దగా దగ్గు వచ్చింది. దాంతో గొంతు దెబ్బతిని సంగీత సాధన ఆగిపోయింది. శంకరప్పకి కట్టెలపైన మహాకోపం వచ్చింది. అయినా వనభోజనాల పని తనపై ఉంది గనక అన్నం వండే పనిలో పడ్డాడు. ఇంతలో అన్నం ఉడుకు పట్టింది. కుతకుతమన్న శబ్దంతో అన్నం ఉడకటం సంగీత పండితుడైన శంకరప్పకి నచ్చలేదు. దాంతో అన్నం గిన్నెపై కోపం వచ్చి, ఓసి అన్నం గిన్ని, నీకు నేనంటే ఇంత చులకనా? చూడు నీ భరతం పడతా అంటూ పొయ్యిలో మండుతున్న కట్టెలపైన నీళ్లు గుమ్మరించాడు. మరి మంట ఆరిపోతే అన్నం ఉడకదు కదా, కుతకుతమన్న శబ్దం రాదుగా, అది శంకరప్ప ఉద్దేశ్యం. దాంతో సగం ఉడికిన అన్నం గంగాళాన్ని అక్కడే వదిలి ఇంకో పని చేయటానికి అక్కడి నుంచి లేచిపోయాడు ఆ తిక్క శంకరప్ప. ఇక భోజనానికి కావలసిన కూరగాయల కోసం సంతకు వెళ్ళిన శిష్యుడికి ఏ కూరలు కొనాలో అర్థం కాలేదు. ఏం కొనాలి అని ఆలోచించసాగాడు. ఉల్లిపాయ, గోంగూర నిషిద్ధం కనుక అవి తినరాదు. పొట్లకాయ పాములాగా ఉన్నది. పైగా ఈ కార్తీక మాసంలో సర్పాకారంలో ఉన్న పొట్లకాయ ఎలా కొంటాం? పోనీ కంద తీసుకుందామా అంటే కందకూర మహావేడి. గోరు చిక్కుళ్ళు తీసుకుందామంటే అవి మహాపైత్యం కదా. సరే, చేమదుంపలు కొందామంటే ఆ చేమదుంపలు పిచ్చివాతం చేస్తాయి. ఏం కొనాలో అర్థం కాక ఆ శిష్యుడు కరివేపాకు, తోటకూర కొని ఉసిరిక తోట వైపు వెళ్ళాడు. ఆ తర్వాత వంటకి కావలసిన నూనె కొందామని బయలుదేరిన ఒక శిష్యుడు వేరే ఊరు గానుగ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ గానుగ ఆడించే వ్యక్తిని ఏ నూనె మంచిది వంటకి అని అడిగాడు. అప్పుడు ఆ గానుగ యజమాని, శనగ నూనె తీసుకో స్వామి, మహా కమ్మగా ఉంటుంది అన్నాడు. వెంటనే ఆ శిష్యుడు, నిజమే, మంచి శనగ నూనెతో చింతపండు పులిహోర చేసుకుంటే మహత్తరంగా ఉంటుంది. పైగా పులిహోర శివుడికి, వినాయకుడికి, పార్వతీదేవికి కూడా మహా ఇష్టం అని అనుకొని పెద్ద సొరకాయ బుర్ర నిండా శనగ నూనె పోయించుకొని ఉసిరిగ తోట వైపుకు బయలుదేరాడు.
మధ్య మార్గంలో ఒక పిచ్చి కుక్క ఆ శిష్యుడి వెంట పడింది. దాంతో శిష్యుడు భయంతో నూనె ఉన్న సొరకాయ బుర్రని కుక్కను బెదిరించటానికి గాలిలో గట్టిగా ఊపాడు. అంతే, అసలే బలహీనంగా ఉండే ఆ సొరకాయ బుర్ర పగిలి అందులోని నూనె శిష్యుడు శరీరమంతా పడింది. ఇక వనభోజనం చేసే ముందు శివుడికి పూజ చేయాలి కదా, అందుకే నేరేడు ఆకులు తెద్దామని ఆ చెట్టు ఎక్కాడు ఒక శిష్యుడు. ఆకులు కోసి క్రిందకు దిగుదామనుకుంటుండగా చెట్టు క్రింద ఎవరో తుమ్మారు. ఛీ, అపశకునం! మళ్ళీ ఎవరైనా తుమ్మేదాకా చెట్టు దిగరాదని ఆ చెట్టుపైనే సాయంకాలం దాకా కూర్చున్నాడు. ఆ విధంగా శివ పూజకు కావలసిన ఆకులు తేలేక చెట్టుపైనే ఉండిపోయాడు ఆ శిష్యుడు. ఇక భోజనానికి కావలసిన నెయ్యి, పెరుగు కోసం ఆ గ్రామంలో ఒక సంపన్న రైతు ఇంటికి వెళ్లారు నలుగురు శిష్యులు. ఆ రైతు భార్యకి పరమానందయ్య గారి మీద భక్తి అధికం. అందుకే పెరుగు, నెయ్యి ఉచితంగా ఇస్తానని పరమానందయ్య గారి శిష్యులకు చెప్పింది. ఈలోగా కాసేపు ఇలా కూర్చోండి అన్నది. సరే, ఊరికే ఏం కూర్చుంటామని ఆ శిష్యులు రైతు ఇంటి పెరడి వైపుకు వెళ్లారు. అక్కడ ఒక డజను బలిసిన గేదెలున్నాయి. అయితే పెరడు నుంచి రోడ్డు మీదకి వెళ్ళటానికి సన్నటి ద్వారం మాత్రమే ఉన్నది. దాంతో ఒక శిష్యుడు ఇతర శిష్యులతో, ఒరే తమ్ముళ్ళు, నాకొక ధర్మ సందేహం వచ్చింది, మీరు దాన్ని తీర్చాలి అన్నాడు. అప్పుడు ఒక శిష్యుడు, త్వరగా చెప్పు, నీ సందేహం ఏమిటో క్షణాల్లో తీర్చేస్తాను అన్నాడు గొప్పగా. అబ్బే, ఏం లేదురా, ఈ రైతుగారి గేదెలకి అంతంత పొడుగున్న కొమ్ములున్నాయి కదా, మరి ఆ గేదెలు చచ్చాయనుకో, ఆ గేదెల్ని బయటికి ఎలా తీసుకువెళ్తారు అన్నాడు. అప్పుడు సుబుద్ధి అనే శిష్యుడు, వీళ్ళకి 4 జతల ఎడ్లున్నాయి, అవి గాని చచ్చాయనుకోండి, అంత బరువున్న ఎద్దుల్ని బయటికి ఎలా తీసుకెళ్తారో నాకు అర్థం కావటం లేదు సుమి అన్నాడు. వీళ్ల కోసము పెరుగు, నెయ్యి సిద్ధం చేస్తున్న రైతు భార్యకు వీళ్ల మాటలు వినపడి భర్తతో చెప్పింది. దాంతో ఆ రైతు, ఓరి మీ దుంపతెగ, పోనీలే పాపమని పెరుగు, నెయ్యి ఊరికే ఇస్తుంటే మా పాడి పశువులు చస్తే ఏం చెయ్యాలా అని వాగుతారా, ముందిక్కడి నుంచి అవతలికి పోండి అని పరమానందయ్య గారి శిష్యులపైన కేకలు వేశాడు. దాంతో ఆ శిష్యులకు దడ పుట్టి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇక విస్తరాకుల కోసము ఒక శిష్యుడు ఒక అరటి తోటలోకి వెళ్ళాడు. అక్కడ అరటి గెలలు వేసిన చెట్లు కనిపించాయి. సరే, గెలవేసిన చెట్టు ముత్తైదువుతో సమానం, అలాంటి చెట్ల ఆకులు ఎలా కోయాలి, పాపం కదా అని ఆలోచనలో పడ్డాడు. సరే, చిన్న అరటి చెట్టు ఆకులు కొద్దామని ఆ అరటి తోటలో చిన్న చెట్లు ఎక్కడున్నాయో వెతకటానికి తోట అంతా వెతకసాగాడు. అరటి తోటల్లో త్రాచుపాములు తిరుగుతుంటాయి. ఆ విషయం తెలియని పరమానందయ్య శిష్యుడు యథేచ్ఛగా తోటలో తిరుగుతూ పొరపాటున ఒక త్రాచుపాముపై కాలు వేశాడు. దాంతో ఆ త్రాచుపాము పడగ ఎత్తి శిష్యుణ్ణి కాటు వేయబోయింది. దాంతో హడలిపోయిన శిష్యుడు తోటలో అటూ ఇటూ పరిగెత్తి సగం అరటి చెట్లను విరగ్గొట్టేశాడు. అరటి తోటలో శిష్యుడు చేస్తున్న గందరగోళానికి ఆ అరటి తోటకి కాపలాగా ఉన్న వ్యక్తి ఒక కర్ర తీసుకొని పెద్దగా అరుస్తూ శిష్యుడి వెంటపడ్డాడు. దాంతో శిష్యుడి పంచె ఊడి కాళ్ళకి అడ్డం పడి బురదలో బోర్లా పడ్డాడు. ఇక ఒక శిష్యుడు భోజనానంతరము సేవించాల్సిన తాంబూలం కోసం తమలపాకు తోటలోకి వెళ్ళి అక్కడున్న రైతుని ఒక కట్ట తమలపాకులు కావాలని అడిగాడు. పరమానందయ్య గారి శిష్యుడని గుర్తుపట్టిన ఆ రైతు ఒక పెద్ద కట్ట తమలపాకులు శిష్యుడికి ఇచ్చాడు. అవి తీసుకున్న శిష్యుడు యువతలికి రాకుండా ఆ తమలపాకులన్నీ ఎండిపోతే ఏం చేస్తారు అని అడిగాడు. దాంతో ఆ రైతుకు చిర్రెత్తుకొచ్చి, ఓర్ని వెధవ సందేహం మాడా, నీకిచ్చిన ఆకులు తీసుకొని తొందరగా అవతలికి చావు అన్నాడు. సరే, శిష్యులు వంట చేస్తున్నారు, ఇంకా హాయిగా వనభోజనాలు చేయటమే తరువాయి అని తోటంతా తిరిగి వచ్చిన పరమానందయ్య గారి కుటుంబానికి పాడైపోయిన వంట, మట్టి కొట్టుకుని పోయి వెర్రి ముఖాలతో ఉన్న శిష్యులు కనిపించి, ఛీ, ఇలాంటి పనికిరాని దద్దములతో కలిసి వస్తే వనభోజనాలు జరగవు, పస్తులే ఉంటాము అన్నది గురువుగారి ధర్మపత్ని చిరాకుగా.
మరొక కథ గురువుగారి అశ్వవాహనం. పరమానందయ్య గారికి కేవలం ఎడ్లబండి మాత్రమే ఉన్నది. ఆయనకి ఎలాగైనా ఒక గుర్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన శిష్యులు నిర్ణయించుకున్నారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగుండదు. అది పరమానందయ్య గారి శిష్యుల తీరు. అయితే వాళ్ళ దగ్గర గుర్రాన్ని కొనటానికి డబ్బు లేదు. ముందు ఆ డబ్బు సంపాదించి ఆ డబ్బుతో కొందామనుకున్నారు. అయితే డబ్బు ఎలా సంపాదించాలి అన్న ప్రశ్న ఏర్పడింది. వాళ్లలో అంజీ అనే శిష్యుడికి జ్యోతిష్యం బాగా వచ్చు అని మిగిలిన శిష్యుల నమ్మకం. దాంతో అంజీని జ్యోతిష్యం చెప్పి డబ్బు సంపాదించమన్నారు. అక్కడికి దగ్గరలో సంత జరగబోతుందని తెలిసి అక్కడ జ్యోతిష్యం చెప్పాలని నిర్ణయించుకొని అంజీ బయలుదేరాడు. అతడికి తోడుగా మిగిలిన 12 మంది శిష్యులు వెళ్లారు. గురువుగారికి తాము గుర్రాన్ని కొనబోతున్నాము అని చెప్పలేదు. అంజీ జ్యోతిష్య పండితుడి వేషం వేసుకుని కూర్చున్నాడు. మిగిలిన శిష్యులు సంత అంతా తిరిగి కనపడిన వారికి చింత చెట్టు కింద జ్యోతిష్యం చెప్పే సిద్ధాంతి గారు ఉన్నారు, రండి చెప్పించుకోండి మీ భవిష్యత్తుని అని ప్రచారం చేయసాగారు. శిష్యుల మాట విన్న ఒక స్త్రీ అంజీ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి అతని ముందు కూర్చున్నది. అప్పుడు అంజీ, చెప్పమ్మా నీ సమస్య ఏమిటి అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అంజీతో, స్వామి, నా భర్త నన్ను అనుమానించి వదిలేశాడు. అతని మనస్సు మారి మళ్ళీ నన్ను ఏలుకోవాలంటే ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు అంజీ ఆమె అరిచేతిని పరిశీలించి ఏదో అర్థమైనట్లుగా తల ఊపి, ఇదిగో అమ్మాయి, నీ భర్త నిన్ను మళ్ళీ ఏలుకోవాలంటే నీవు అతని దగ్గరికి వెళ్ళి అతని ముందే అగ్ని ప్రవేశం చెయ్యి. నీవు నిజంగా మంచిదానివే అయితే నీకేమీ కాదు. దాంతో నీ భర్త నిజం తెలుసుకుని నిన్ను ఆదరిస్తాడు అన్నాడు. అంజీ మాటలకి ఆ స్త్రీ, ఓరి నీ ముఖం మంటలో దుగితే చావనట్రా, నీ జ్యోతిష్యం పాడుగాను అని తిట్టి వెళ్ళిపోయింది. పైగా జ్యోతిష్యం చెప్పించుకొని ఒక్క అర్ధణా కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత ఒక భర్త భార్య వచ్చారు. వాళ్ళ చేతులు చూసి భర్తతో ఇలా అన్నాడు, నీకు 2 భార్యలుంటారు. దాంతో వచ్చిన వాళ్లలో భార్య తన భర్తను తిడుతూ, చచ్చినోడా, నాకు ముందు నుంచి అనుమానంగానే ఉన్నది. నువ్వు వారానికి ఒకసారి పనుంది అని పట్నం వెళ్ళి వస్తున్నావు. ఆ వెళ్ళేది నీ 2వ పెళ్ళాం దగ్గరికేగా అని భర్తను గిచ్చుతూ పక్కకి లాక్కెళ్ళిపోయింది. ఆ జంట కూడా పైసా అయినా ఇవ్వలేదు. ఆఖరిగా ఒక పెద్ద భూస్వామి అంజీ దగ్గరికి వచ్చి, సిద్ధాంతి గారు, మా ఇంట్లో ఒక ఖరీదైన నగ పోయింది. అదెక్కడుందే చెబితే నీకు గుర్రం కొనుక్కోవడానికి సరిపడా డబ్బులిస్తాను అన్నాడు. గుర్రం అనగానే అంజీకి మిగిలిన శిష్యులకి చాలా ఆనందం కలిగింది. అప్పుడు అంజీ కళ్ళు మూసుకొని ఆలోచించి, ఈ భూస్వామి దగ్గర పోయిన నగ ఎక్కడుంటుందబ్బా అని తెగ ఆలోచించసాగాడు. ఏమీ తట్టక విసుగు పుట్టి, శ్రీరామ, ఎంత పని చేశావయ్యా అన్నాడు పెద్దగా. ఆ మాట విని భూస్వామి, ఇదిగో సిద్ధాంతి, ఇక్కడే ఉండు, 1 గంటలో వస్తా అని వేగంగా వెళ్ళిపోయాడు. ఆ భూస్వామి దగ్గర శ్రీరాముడు అనే గుమస్తా ఉన్నాడు. అతడు చాలా కాలంగా భూస్వామికి నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఒకసారి ఎవరూ ఇంటిలో లేని సమయంలో ఏదో పని మీద ఆ గుమస్తా భూస్వామి ఇంటికి వచ్చి మధ్యగదిలో అల్మారాలో ఉన్న నగ తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు. అతడిపై ఉన్న నమ్మకం వలన ఎవరూ అతడిని అనుమానించలేదు. ఇప్పుడు సిద్ధాంతి శ్రీరాముడు అనటంతో శ్రీరాముడు అనే పేరుగల ఆ గుమస్తా నగ తీశాడని భావించి నేరుగా ఆ గుమస్తా ఇంటికి వెళ్ళి, రేయ్, మర్యాదగా నువ్వు కొట్టేసిన నగ ఇచ్చేయి అన్నాడు భూస్వామి. దాంతో గుమస్తాకి కళ్ళు తిరిగాయి. నేను ఆ నగ తీశానని ఈ భూస్వామికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడ్డాడు. సరే, దొంగతనం బయటపడింది గనక ఆ నగను భూస్వామికి తిరిగి ఇచ్చేసి ఆయన కాళ్ళపైన పడ్డాడు. ఈసారి తప్పు క్షమించమని. దాంతో భూస్వామి గుమస్తాను ఏమీ అనకుండా ఆ నగ భార్యకి ఇచ్చి వెంటనే సంతలో ఉన్న అంజి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, స్వామి, మీరు యోగ దృష్టి కలవారు, అందుకే ఎవరూ కనిపెట్టలేని దొంగను కనిపెట్టి
లక్షలు ఖరీదు చేసే మా పూర్వీకుల కాలం నాటి హారాన్ని మాకు మళ్ళీ దక్కేలా చేశారు అని ఆపై 100 రూపాయలు దక్షిణగా అంజికి ఇచ్చి చక్కగా పోయాడు ఆ భూస్వామి. ఇంకేం, గుర్రం కొనటానికి సరిపడే డబ్బు వచ్చింది గనక జ్యోతిషం చెప్పడం మాపేసి గుర్రాన్ని కొనటానికి బయలుదేరారు. వాళ్ళకి ఒక గుర్రాలు అమ్మే సాయిబు ఆ సంతలో కనిపించాడు. దాంతో వాళ్ళు ఆ సాయిబు చేతికి 100 రూపాయలిచ్చి, అయ్యా, మా గురువుగారికి మంచి గుర్రం కావాలి, పంచకళ్యాణిలా పరిగెత్తాలి అన్నారు శిష్యులు. సాయిబు గారికి అర్థమైంది వీళ్ళు వెర్రి పినుగుల్లా ఉన్నారని. దాంతో ఒక కుంటి గుర్రాన్ని వాళ్ళకిచ్చి, ఇదేరా బాబు పంచకళ్యాణి అంటే అన్నారు. అప్పుడు ఒక శిష్యుడు, ఆ గుర్రం కాలు కుంటిగా ఉండేసరికి ఈ గుర్రం కుంటిది, మాకొద్దు అన్నాడు. అప్పుడు సాయిబు, అబ్బే అదేం లేదు, అది నాటకాలు ఆడుతుంది, ఒకసారి ఎవరైనా ఎక్కి కొరడాతో ఒక్కటిస్తే భలే పరిగెత్తుతుంది అన్నాడు నేర్పుగా. ఆ గుర్రానికి మెల్లకన్ను ఉన్నట్టుంది అన్నాడు ఇంకో శిష్యుడు. అప్పుడు గుర్రాల సాయిబు, అబ్బే అదేం లేదు, గుర్రాలలో ఇది ఒక మేలు జాతి, మెల్లకళ్ళు ఈ జాతి గుర్రాలన్నింటిలోనూ ఉంటాయి, పైగా మెల్లకన్ను అదృష్టమంటారు, మీరు వినలేదా అన్నాడు. దాంతో శిష్యులందరూ, నిజమే, మా గురువుగారు కూడా ఒకసారి అన్నారు, మెల్లకన్ను ఉన్నవాళ్ళు అదృష్టవంతులైతారని అన్నారు. దాంతో ఇంకేం అనకుండా ఆ కుంటి గుర్రాన్ని తోలుకొని గురువుగారి దగ్గరకు బయలుదేరారు. అప్పుడు శాస్త్రి అనే శిష్యుడు ఇలా పాడుతూ గుర్రం వెంట నడుస్తున్నాడు. ఆహా ఆహా, నేడు కదా సుదినం, గురువుగారి గుర్రం పంచకళ్యాణి వచ్చి దిగిన సుదినం ఈ దినం అంటూ పాడుతున్నాడు. మరొక కథ, పరమానందయ్య శిష్యుల తర్కశాస్త్ర ప్రతిభ. ఒకసారి పరమానందయ్య గారింటికి ఆయన బావమరిది వచ్చాడు. ఆ వచ్చిన ఆయన గొప్ప తర్కశాస్త్ర పండితుడు. పరమానందయ్య గారు తన శిష్యుల్ని పిలిచి బావమరిదికి పరిచయం చేసి, వీళ్ళని మంచి తెలివిగల వాళ్ళుగా చేయాలంటే ఏం చేయాలి బావా అన్నాడు. అప్పుడు ఆ బావమరిది, దీనికి పెద్ద కాలం పట్టదు, వీళ్ళని ఒక్క రోజులో తర్కశాస్త్ర ప్రవీణులు చేస్తాను, దాంతో మంచి తెలివిగల వాళ్ళులా మారతారు మీ శిష్యులు అన్నాడు. బావమరిది మాటలకి సంతోషించిన పరమానందయ్య గారు తన శిష్యులతో, ఒరేయ్ నాయన్లారా, మీరు ఈరోజు నా బావమరిది దగ్గర తర్కశాస్త్ర పాఠాలు నేర్చుకోండి, అది మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నాడు. దాంతో శిష్యులు, అలాగేనండి గురువుగారు అన్నారు. మర్నాడు అందరూ భోజనాలు చేస్తుండగా తర్కశాస్త్ర పండితుడు పరమానందయ్య శిష్యుడు కామేశాన్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇంతలో గురువుగారి భార్య గుత్తి వంకాయ కూర వడ్డిస్తూ వచ్చింది. తర్క పండితుడికి ఒక కాయ వేసింది. ఆయన పక్కనే కూర్చున్న కామేశానికి వంకాయ వడ్డించకుండానే వెళ్ళిపోయింది. అప్పుడు తర్క పండితుడు తన పక్కనే ఉన్న కామేశంతో ఇలా అన్నాడు, ఏమోయ్ ఇలా చూడు, నా ఆకులో ఒక్క వంకాయ ఉన్నది, నేను తర్క పాండిత్యంతో నా ఆకులో ఉన్నవి 2 వంకాయలు అని వాదిస్తాను అన్నాడు. తన ఆకులో వంకాయ వడ్డించలేదని బాధపడుతున్న కామేశము తర్కశాస్త్ర పండితుడి వైపు చూస్తూ, అయితే ఇప్పుడు మీ విస్తరిలో 2 వంకాయలు ఉన్నాయని మీరు వాదిస్తున్నారా అన్నాడు గంభీరంగా. దానికి తర్క పండితుడు, అందులో సందేహం ఏమున్నది అన్నాడు. అప్పుడు కామేశము తర్క పండితుడు ఆకులో వడ్డించిన వంకాయను తన ఆకులో వేసుకుని, మీ తర్క పాండిత్యం ప్రకారము మీ ఆకులో ఉన్న 2 వంకాయలలో ఒకటి నేను తింటాను, రెండోది మీరు తినండి అన్నాడు. దాంతో తర్క పండితుడికి బుర్ర తిరిగి ఇక మాట్లాడకుండా భోజనం మొదలుపెట్టాడు. ఇదంతా చూస్తున్న పరమానందయ్య గారు శిష్యుడు చమత్కారానికి చిన్నగా నవ్వుకున్నారు. ఆ రోజు సాయంకాలము బావమరిది కోసము కజ్జికాయలు వండించారు పరమానందయ్య గారు. వాకిట్లో మంచం వేసుకొని ఏదో ఆలోచిస్తూ పడుకున్న తర్కశాస్త్ర పండితుడికి ఒక కజ్జికాయను పళ్ళెంలో పెట్టి తెచ్చాడు కామేశం. కామేశాన్ని చూడగానే ఉదయం భోజనాల సమయంలో తన ఆకులో నుంచి మాయమైన వంకాయ గుర్తుకు వచ్చి గతుక్కుమన్నాడు. అయినా సరే తొణక్కుండా కామేశంతో, ఏమోయ్ కామేశం, ఏమిటిది ఒక్క కజ్జికాయే తెచ్చావేం అన్నాడు.
అప్పుడు కామేశము, అయ్యా, అమ్మగారు 2 కజ్జికాయలు పంపారండి అన్నాడు వినయంగా. అప్పుడు తర్కశాస్త్ర పండితుడు ఇలా అన్నాడు, ఒరే కామేశం, మీ అమ్మగారు 2 కజ్జికాయలు పంపారు, కానీ ఈ పళ్ళెంలో ఒకటే ఉన్నది, మరి 2వ కజ్జికాయ ఏది అన్నాడు. అప్పుడు కామేశము, ఆ 2వ కజ్జికాయ ఇదే అన్నాడు. తర్క పండితుడికి అర్థమైంది పరమానందయ్య గారి శిష్యుల తెలివి తర్కానికి అందదని. పరమానందయ్య గారి శిష్యుల కథలు 2వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.